మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కొనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూమ్, విద్యుత్ సరఫరా వ్యవస్థలను తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉందని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డిని ఆరా తీయగా ఈ రోజు 0.75 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయిన్పల్లి మండలంలోని మిడ్మానేర్ నుంచి 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్కు చేరుకోగానే దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్టు పరిధిలో పంటలు వేసిన రైతులు సాగునీరు విషయంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్ వెంట ఈ కిషోర్, డిఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.